Life is short and the world is wide. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజీకే స్టోరీస్. ఇక్కడ మీరు చూస్తున్న క్లిప్ అనేది ప్రీవియస్ వీడియోది, అల్పిరి పార్ట్ 2. ఇది పార్ట్ 3 కంటిన్యూషన్ అన్నమాట. ఎంటర్ అవుతున్నాడు. నియర్లీ 2500 స్టెప్స్ అలా అయిపోయాయి. రిమైనింగ్ 1550 స్టెప్స్ ఉన్నాయి, వెళ్తున్నాయి ఉన్నాడు. ఇక్కడ చీకటి అయిపోయింది. అరౌండ్ 6:30 అవుతుంది. అంటే మెల్లమెల్లగా చీకటి అవుతుంది. దట్టమైన చెట్లు ఉన్నాయి పెద్ద పెద్దగా. ఇక్కడ అది గార్డెన్ ఏరియా లాగా ఉంది. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఒక టెంపుల్ ఉంది. అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ మొక్కుతున్నాడు బయట నుంచి, ఇంకా తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి. నెక్స్ట్ ఆ టెంపుల్ బయటకు వస్తే ఇక్కడ పైన ఇలా నిచ్చెనలాగా ఉంది. అంటే ఒక గుహలాగా నార్మల్గా ఉంది. దాని కింది నుంచి వెహికల్స్ వెళ్తాయి అన్నమాట. పైన కొండ నుంచి కిందికి దిగేవి. అది అయిపోయిన వెంటనే మనం రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి. 1.5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ అన్ని వెహికల్స్ వస్తాయి. ఇక్కడ మాత్రం అటెన్షన్గా నడవాలి, ముచ్చట్లు పెట్టుకుంటా నడవద్దు. వాటర్ పడుతున్నాయి మొత్తం. ఇక్కడ వాటర్ పడుతున్నాయి కదా, చిన్న చిన్నగా న్యాచురల్ వాటర్ అన్నమాట. కొండల పైనుంచి జలపాతాలాగా చిన్న చిన్న తుప్పిర్లు లాగా పడుతున్నాయి, తుమ్మెర్ల లాగా. అండ్ ఆల్సో వెహికల్స్ వస్తాయి కదా, మనం చాలా కేర్ఫుల్గా నడవాలి. ఎందుకంటే అవి సడన్గా వస్తాయి కాబట్టి మనం ఫోన్లు చూసుకుంటూ కానీ ముచ్చట పెట్టుకుంటూ కానీ అవాయిడ్ చేయండి ఇక్కడ. ఎందుకంటే ఆ ప్రకృతిని చూసుకుంటూ నడుస్తేనే మాకు టైం అయిపోతుంది. సో అలానే కంటిన్యూ చేయండి. చాలా జాగ్రత్తగా నడవండి. టర్నింగ్స్ ఉన్నాయి, టర్నింగ్స్ అయినప్పుడు చూసుకోండి. బస్సెస్ అయినా వెహికల్స్ అయినా ఫాస్ట్గా ఉంటాయి, అవి ఆగలేవు. ఎందుకంటే స్లోప్ లాగా ఉంటుంది కాబట్టి. మనం కేర్లెస్గా ఉంటే మాత్రం ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే ఏరియా కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడండి, వర్షం పడుతుంది అనుకుంటారు కానీ ఇది వర్షం కాదు. కొండపైకి వెళ్ళి చిన్న చిన్న జలపాతాల్లాగా పారుతున్నాయి. ఎంత బాగుందో ఈ లొకేషన్ అయితే. చూడండి, కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక చిన్న మందిర్ ఉంది. అలా చాలానే ఉన్నాయి రోడ్ పక్కన. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ షెడ్ లాంటిది ఉంది, దానిలో కంటిన్యూ చేస్తున్నాం నడవడం. నియర్లీ నాకు తెలిసి ఇది 2 కిలోమీటర్స్ ఉందన్నమాట. మనకు మెట్లు ఎక్కితే ఆయాసం వచ్చింది కానీ ఇలా నడుస్తూ ఉంటే ఏమనిపించలేదు. మేము మెట్లు ఎక్కుతూ ఒక 30-40 మెట్లు ఎక్కుతూ ఆగిపోయాం కానీ ఇక్కడ బాగా అనిపించింది. నెక్స్ట్ మోకాళ్ళ పర్వతం వచ్చింది, అసలైన ఘట్టం. పోయింది ఒక లెక్క, ఇప్పటి నుంచి అసలు కథ అన్నమాట. నాకు ఇక్కడ చాలా పెయిన్ వచ్చాయి. నేను అసలు మొక్కుకోలేదు కానీ నడిచాను. కౌంట్ చేస్తున్నాడు చూడండి, 5 6 ఇక్కడ 6 అని కౌంట్ చేశాడు కానీ నియర్లీ నేను 21 స్టెప్స్ అలా ఎక్కాను మోకాళ్ళ పైన. నాకు చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. గోవిందా భలే అంటున్నాడు గోవిందా అని. ఇక్కడ ఇంకొక విగ్రహం ఉంది దేవుడిది. అన్ని కవర్ చేసాం విగ్రహాలన్నీ. మీరు అల్పిరి మెట్లు ఫస్ట్ నుంచి చూస్తే లాస్ట్ వరకు ఏమేమి విగ్రహాలు ఉన్నాయో అన్నీ మన పార్ట్ 1 పార్ట్ 2 అండ్ ఆల్సో ఈ పార్ట్ 3లో కవర్ అవుతాయి. తప్పకుండా చూడండి. అక్కడ నేను సంతోషంతో చూపిస్తున్నా మన ఈ 3500 స్టెప్స్ అయిపోయాయి, ఇంకా 50 స్టెప్సే ఉన్నాయని. నాకు అక్కడికి నేను అవుట్ అయిపోయాయి. ఎందుకంటే మోకాల పర్వతం దగ్గర నా మోకాలు అనేవి అక్కడికే అయిపోయాయి, అస్సలు ముందుకు నడవలేకపోయాయి. ఇక్కడ ఇంకొక విగ్రహం ఉంది చూడండి. ఇంకా 50 స్టెప్స్. కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నాడు, నడుస్తున్నాను. నా వల్ల అవ్వట్లేదు అసలు, మెల్లిమెల్లిగా వెళ్తున్నాను. ఇంకొకటి గుహలా వచ్చింది, సేమ్ ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఇంకొక విగ్రహం ఉన్నాయి. అన్నీ సిమిలర్గా ఉన్నాయి బట్ డిఫరెంట్. అవి నేమ్స్ అనేటివి ఉన్నాయి కానీ ఇక చాలా టైం అయిపోతుందని వెళ్ళిపోతున్నాం. అప్పటికి చీకటి కాకముందుకి వెళ్ళిపోవాలనుకున్నాం, రానే వచ్చేసింది. 3550 స్టెప్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. అక్కడ రీచ్ అవ్వడంతోటే నా ఫేస్లోనే అయితే సంతోషం ఇట్లా వచ్చింది. మనం ఏం ఆటంకం లేకుండా అనుకున్నది అనుకున్నట్టు ఎక్కేసాము, అమ్మయ్య అనిపించింది. ఇంకొకటి రిమైనింగ్, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని సంతోషంగా దర్శనం చేసుకోవడమే, ఇక అంతే. ఇక్కడ అందరూ స్టార్టింగ్ ఎలా కొబ్బరికాయ కొడుతున్నారో ఇక్కడ కూడా కొందరు కొబ్బరికాయ కొట్టి అక్కడ కుంకుమ పసుపులో ఒక కాయిన్ పెడుతున్నారు. నేను కూడా పెట్టేశాను. దానికి రీజన్ ఏంటో ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ముందుకెళ్తే ఇంకొక విగ్రహం ఉంది. ఇలాంటి నియర్లీ 3 ఉన్నాయి సిమిలర్గా. అవి ఏంటియో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు తెలీదు. నేను కూడా చూడలేదు, ఇక అలసిపోయాను కదా.
ముందుకు వెళ్ళిపోతున్నాం. ముందుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే మనం పార్ట్ 1 అల్పిరి స్టెప్స్ కింద మన లగేజ్ ఇచ్చాం కదా, సో లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి లగేజ్ కౌంటర్ దగ్గరికి నడుస్తూనే ఉన్నాం ముందుకు. అది కూడా 1/2 కిలోమీటర్ ఏమో నడిచాం. అలా ఏది తొందర రాలేదండి, నడుస్తూనే ఉన్నాం. నా కాళ్ళు అయితే ఇక అవుట్ అయిపోయాయి. అలా వంగుకుంటా నడుస్తున్నాను, అసలు ఏదో ఇబ్బందిగా. ముందుకెళ్ళిపోతున్నాడు, కిందికి పెట్టి చేతిని వస్తున్నట్టున్న అందుకే కిందికి పెట్టాడు. అక్కడ మనకు లోకల్ బస్సెస్ ఉన్నాయి కిందికి దిగేటి, చూడండి రెడ్ కలర్ బస్. యాక్చువల్ దాని వెనకాల ఫౌంటైన్ ఉంది, అది చూపిద్దామంటే బస్ అడు వచ్చింది. ఇక్కడ చూస్తే మనం లగేజ్ రిసీవింగ్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ కూడా ఒక విగ్రహం అనేది ఉంది మనకు. అక్కడ చాలామంది లగేజ్ తీసుకుంటున్నారు, ఎవరైతే కింద డిపాజిట్ చేశారో ఇక్కడ డెలివరీ కౌంటర్ అన్నమాట. ఇక్కడ కూడా వాళ్ళు చాలా లేజీగా తెస్తున్నారు, ఎందుకంటే అది ఫాస్ట్గా చేయట్లేరు. మనం టోకెన్ నెంబర్ ఇచ్చామనుకో, ఏదైతే లగేజ్ ఉందో అది వెతికి ఒక 5 minutes చేశారు నియర్లీ. అక్కడ చాలామంది ఉన్నారు బట్ ఖాళీగా కూర్చున్నారు. మేబీ వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు, ఎందుకంటే లగేజ్ మోస్ట్ తీసుకొచ్చి మనకి ఇవ్వాలి కదా వెతికి. ఇంకా వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి మనం. అది స్కాన్ చేస్తారు మళ్ళీ, మనం కిందది ఇక్కడిది స్లిప్ సేమ్ ఉండాలి. సో వీడియో మొత్తం చూసారు కదా, ఇప్పుడు మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంటే మేము పడ్డ స్ట్రగుల్ అవన్నీ మొత్తం బేస్ చేసుకొని మీకు మంచి జర్నీ అయ్యేటట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మేము కరీంనగర్ నుంచి డైరెక్ట్గా తిరుపతికి వచ్చినాం. తిరుపతిలో మనకు రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం ఉంటుంది. ఆ విష్ణు నివాసం దగ్గర SSD టికెట్స్ అనేటివి ఉంటాయి. బట్ ఏంటంటే అక్కడ చాలామంది క్రౌడ్ ఉంటారు, అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు. మీరు ఇక అక్కడ వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు, లేకుంటే మీకు బెస్ట్ చాయిస్ ఏంటంటే శ్రీనివాస నివాసం అనే ఒకటి ఉంటుంది. అది బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది. బస్ స్టాండ్ పక్కకే దగ్గరనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు SSD టికెట్స్ తీసుకోవాలి. ఈ SSD అంటే ఏంటిది అనేది కొంతమందికి అర్థం కాదు, సో మీకు ఈజీగా చెప్పిస్తాను. ఇప్పుడు మీరు నార్మల్గా తిరుపతికి వచ్చేసాను. తిరుపతికి వచ్చినాక మీరు టికెట్లు తీసుకొని గుట్ట పైకి ఎక్కాలి, ఓకేనా. నార్మల్గా మీరు ఎక్కిర్రు అనుకోండి, ఎక్కిందంటే ఇట్లా స్టెప్స్ ద్వారా మీరు ఎక్కుకుండా వేయండి అనుకోండి, తర్వాత మళ్ళీ క్యూ కట్టాలి. ఏది ఫ్రీ దర్శనానికి క్యూ కట్టాలి. క్యూ కట్టాలంటే మీకు దాదాపు ఒక 24 hours పడుతుంది, లేకుంటే 2 రోజులు పడుతుంది, లేకుంటే 3 రోజులు కూడా పట్టచ్చు. డిపెండ్స్ ఆన్ ద క్రౌడ్ అంత డేంజర్గా ఉంటుంది అన్నట్టు. సో మీకు ఈజీ వే చెప్పేస్తా. మీరు ఒకవేళ అల్పిరి మెట్లు ఎక్కాలి అని అనుకున్న వాళ్ళైతే మీరు ఫస్ట్ చేయాల్సింది, మీ ఊరి నుంచి ఎప్పుడు తిరుపతికి వస్తారో ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి డైరెక్ట్ శ్రీనివాస నివాసం దగ్గరికి వెళ్ళండి. వెళ్ళినాక అక్కడ SSD టికెట్స్ అని ఉంటుంది. SSD టికెట్స్ మీకు 3 hours టైం తీసుకుంటుంది. అంటే మీరు వెయిట్ చేయడానికి 2 hours అక్కడ క్యూ కట్టాలి లైన్. మీరు వెయిట్ చేయడానికి 2 hours పడుతుంది. బట్ ఒక్కసారి స్టార్ట్ అయిందా 1 hourలోనే మీకు కంప్లీట్ అయిపోతుంది SSD టికెట్స్ అనేది. టికెట్స్ ఇవ్వడం ఇష్యూ చేశారంటే స్టార్ట్ అయిపోద్ది. యాక్చువల్గా మేము 1 o'clock ఇష్యూ చేస్తారని చెప్పేసి 12 o'clock 1 hour బిఫోరే ఉన్నాయి. ఇట్స్ బెటర్ 10:30, 11 వరకే శ్రీనివాస నివాసం దగ్గర SSD టికెట్స్ లైన్లో నిల్చోండి. ఎందుకంటే ఎంత తొందర వస్తే అంత తొందర మనం లైన్ ముందుకుంటాం. అండ్ ఆల్సో వాళ్ళు ఎప్పుడన్నా ఇవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఇష్టం. అంటే క్రౌడ్ని బట్టి ఒకసారి 1కి ఇస్తారట, ఒకసారి 2కి ఇస్తారు, ఒకసారి 4కి ఇస్తారు. నేను లైన్లోకి 12కి ఎంటర్ అయ్యాను. 12కి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే నాతో పాటు ఉన్న వాళ్ళు 1కి ఇష్యూ చేస్తారని అన్నారు. బట్ 1 అయిపోయింది, 1:30 అయిపోయింది, ఓకే 2కి ఇస్తారని మేము వెయిట్ చేశాను. 12 to 2 వరకు వెయిట్ చేశాను. 2 నుంచి స్టార్ట్ చేశారు. 2 నుంచి నాకు టికెట్ నా చేతిలోకి వచ్చేసరికి 3 అయిపోయింది. అండ్ ఆల్సో మేము టికెట్స్ అనేవి తీసుకొని బయటికి రావడంతో అక్కడ టికెట్స్ క్లోజ్ చేశారు. అంటే 10,000 మాత్రమే ఉంటాయి టికెట్స్. సో మీరు ఎంత ఎర్లీగా వెళ్తే టికెట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు లేట్గా ఇష్యూ చేసే టైంకి అలా వెళ్ళారనుకో అక్కడ క్లోజ్ బోర్డ్ పెడతారు. సో నెక్స్ట్ డేనే ట్రై చేసుకోవాలి, ఒక డే మొత్తం వేస్ట్ అయిపోతుంది కింద. సో బెటర్ ఎవరైతే రైల్వే స్టేషన్కి వస్తారో మెట్లెక్కి మళ్ళీ పైకి కిందికి తిరగకుండా మాలాంటి మిస్టేక్స్ చేయకండి. డైరెక్ట్ మీరు శ్రీనివాస నివాసం, అది బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం ఉంటుంది, అల్పిరి మెట్ల దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. ఈ 3 ప్లేసెస్లలో ఎట్ ఏ టైం అంటే 1కి కానీ 2కి కానీ 4కి కానీ మీరు అడిగి తెలుసుకొని క్యూ లైన్లో నిల్చోండి ఓపిక. ఎందుకంటే ఇక్కడ 3-4 hours నిల్చోవడం తప్పు లేదు. ఎందుకంటే పైకి వెళ్ళి ఫ్రీ దర్శనానికి నిల్చున్నాం అనుకో
మనకు 24 అవర్స్ అలా పడుతుంది. మేమేం చేసాం, రైల్వే స్టేషన్లో దిగగానే అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాం. అక్కడ 1కి ఇస్తారని మాకు తెలుసు, బట్ 1 వరకు మేము ఇక్కడ కింద వెయిట్ చేసాం అనుకో, మాకు మెట్లు ఎక్కుతూ వెళ్ళే వరకు చీకటి అయిపోతుంది. సో అలా చేయడం వద్దు అని చెప్పేసి మేము 12 కల్లా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. మేము అలా 12 కల్లా లైన్లో నిల్చొని ఉంటే మాకు టికెట్స్ వచ్చాయి, బట్ మేము నిల్చోలేదు, డైరెక్ట్గా స్టెప్స్ వెళ్ళాక అక్కడ రూమ్స్ అన్నీ ఫిల్ అయ్యాయి. ఎక్కేసరికి లేట్ నైట్ అయిపోయింది. లేట్ నైట్ ఇన్ ద సెన్స్ 8 అలా అయింది. అక్కడ రూమ్స్ అన్నీ ఫిల్ అయ్యాయి. లాకర్కి నేను నియర్లీ 2.5 అవర్స్ నిల్చున్నా. స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళడం ఒక ఎత్తు అయింది, మళ్ళీ 2.5 అవర్స్ నిల్చొని ఇక దర్శనం చేసుకుందాంలే, ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి దర్శనం లైన్కి వెళ్ళిపోయే వరకు 1/2 అవర్ నడిచాం. క్యూ అనేది ఎక్కడ శిలాతోరణం వరకు ఉంది, ఎక్కడికో వెళ్ళిపోయింది. నడుస్తున్నా కొద్ది వస్తుంది. ఇతను ఆ జనాలను చూస్తే నా వల్ల కాదు అంటూనే ఉన్నాడు. సరే అని నచ్చి చెప్పి తీసుకొని వెళ్ళేసి లైన్లో నిల్చున్నాం. 2.5 అవర్స్ అయింది. 2.5 అవర్స్ అయింది, అసలు కదలని కూడా కదులుతలేదు. ఇక ఒక్కొక్కటి స్టార్ట్ చేసిరు బయటికి రావడం, ఎందుకంటే మాకు అక్కడ చెప్తున్నారు. మేము నైట్ 12 కల్లా ఎంటర్ అయ్యాం కదా, అంటే మేము నైట్ అలా 10:30 కల్లా ఎంటర్ అయ్యాం. 12:30 అవుతుంది. మాకు అక్కడ ఫ్లాష్లో ఏమో అని ఇస్తున్నారంటే, నైట్ కంపార్ట్మెంట్స్లో ఉన్న బెటరే, సేఫ్, మనం పడుకోవచ్చు, అట్లీస్ట్ రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. కంపార్ట్మెంట్స్ మొత్తం ఫిల్ అయ్యాయి. మేము లైన్లో అలా నైట్ అంతా ఎలా ఉంటాం, అది క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంకా కాళ్ళు చాలా పెయిన్ వచ్చాయి. సో రిటర్న్ వచ్చాం. అలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. కింద టికెట్ తీసుకొని ఉంటే మీకు నైట్ అలా 10:30 కలా ఉంటే 1-2 కల్లా దర్శనం అయిపోయేది, ఎందుకంటే అది నియర్లీ 4 నుంచి 6 అవర్స్ లోపే అయిపోతుంది. ఇంకా ఒక్కొక్కసారి 3.5 అవర్స్ కావచ్చు, 2 అవర్సే పట్టచ్చు, డిపెండ్స్ ఆన్ రష్. ఎస్ఎస్డి టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది 3 months ముందు బుక్ చేసుకోవచ్చు, లేకపోతే వచ్చాక ఇలా లైన్లో ఉండి బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 3 months ముందు బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో, అదే మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటా అంటే మీరు డైరెక్ట్ శ్రీనివాస నివాసంకి రండి. వచ్చేసి అక్కడ ఒక 3 అవర్స్ మీది కాదనుకోండి, అంతే 3 అవర్స్ మీది కాదనుకోండి, మీరు లైన్లో నిల్చున్నారనుకోండి, అప్పుడు మీకు జస్ట్ 3 అవర్స్ లోపలే మీకు ఎస్ఎస్డి టికెట్స్ మీ చేతిలో ఉంటాయి. సో అది చాలా ఇంపార్టెంట్. మీ ఊరి నుంచి వచ్చిన వెంటనే మీరు మెట్ల ద్వారా వెళ్ళకుండా మీరు డైరెక్ట్గా టికెట్స్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళినాక ఆ టికెట్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి, మీరు మంచిగా అర్థం చేసుకోండి. టికెట్స్ తీసుకున్న వెంటనే మీరు ఇక మెట్ల ద్వారా వెళ్ళిపోండి. అల్పిరి మెట్లు ఎక్కువ ఇక ఎక్కేసి మొత్తం పైకి వెళ్ళిపోయినాక అక్కడ ఆ టికెట్స్కి మీకు నెంబర్ ఇస్తారు, పలానా టైం. ఇప్పుడు మీరు 12కి ఎక్కి అక్కడ క్యూ కట్టారు అనుకోండి, మీకు 1-2 వరకు మీకు టికెట్స్ మీ చేతిలో వచ్చేస్తాయి. 2 or 3 చేతిలో వచ్చేస్తాయి. వచ్చేసినాక అక్కడ టైం ఇస్తారు. నెక్స్ట్ డే అంటే మీరు ఈరోజు ఎక్కుతున్నారు, మీరు ఈరోజు లైన్ పడుతున్నారు అనుకోండి, నెక్స్ట్ డేకి ఏమవుతుంది, ఒక టైం ఇస్తారు. ఆ టైం లోపు మీరు అక్కడ ఉన్నారనుకోండి, ఉంటే డైరెక్ట్గా మీకు ఒక 3 అవర్స్ లోపలనే మీరు అయిపోతాయి మీ దర్శనం. అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 3 అవర్స్, అక్కడ 3 అవర్స్, మొత్తం 6 అవర్స్ మీరు క్యూలో ఉన్నారనుకోండి. అర్థమైందా? 3 అవర్స్లోనే మీకు దర్శనం అయిపోతుంది. డైరెక్ట్గా నేరుగా స్వామీజీ మీకు ముంగన్న కనబడతాడు ఒక 3 అవర్స్ లోపలనే. సో మీరు ఫస్ట్ అచ్చుడే ఎస్ఎస్డి టికెట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఎస్ఎస్డి టికెట్స్ మాత్రమే తీసుకోండి వచ్చిన వెంటనే, అట్లయితే మీరు దర్శనం అయిపోతుంది. అండ్ ఆల్సో శ్రీనివాస నివాసంలోని భూదేవి కాంప్లెక్స్లో రూమ్స్ ఉంటాయి కదా, 200 రూమ్స్, అవి ఆఫ్లైన్లో మీకు ఇవ్వరండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చాక మేము రూమ్ తీసుకుంటామంటే నడవది. ఓన్లీ కొండపైనే 100 రూపీస్ రూమ్ అలా దొరుకుతుంది. అది కూడా లేట్ నైట్ అలా, లైక్ ఈవినింగ్ తర్వాత వెళ్తే మ్యాక్స్ దొరకవు. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లైన్లో నిల్చుంటేనే దొరుకుతాయి. మీకు రాను ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా ఉంటుంది. మా సిరీస్ అంతా స్కిప్ చేయకుండా చూడండి. మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు. మీరు యాజ్ ఏ ఫస్ట్ తిరుపతికి వచ్చే వాళ్ళైనా, లేకపోతే వచ్చిన వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు, అంటే మొక్కుని బట్టి, బట్ ఎప్పుడప్పుడు చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవుతుందని మా ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది నాకు. సో అందుకే ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఎందుకంటే తిరుపతిలో దర్శనం అంటే అంత ఈజీ కాదు, ఎక్కడైనా ఈజీగా అవుతుంది, కానీ ఆ ఏడుకొండల స్వామిని దర్శనం చేసుకోవాలంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది. నాట్ ఎట్ ఆల్ ఈజీ. నేను విన్నాను కానీ ఫస్ట్ టైం రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. మా పేరెంట్స్తో వచ్చినప్పుడు నేను ఏదో అలా వెళ్ళాను చిన్నప్పుడు, కానీ
ఇప్పుడు అలా కాదు, ఎవ్వరు వచ్చినా ఏ ఫ్యామిలీ తోటి వచ్చినా నార్మల్ గా వచ్చినా అప్పటిది వేరు, నాట్ ఇప్పుడు ఎట్ ఆల్ వేరు. ఈజీ అన్నమాట. అప్పుడంటేనేమో చాలా స్ట్రగుల్ ఉంటది. అప్పుడంటేనేమో జనాలు చాలా తక్కువ ఉన్నారు, రమ్మన్నా రాలేదు. బట్ ఇప్పుడు దాదాపు 1 డేలోనే మీకు 1 lakh 2 lakh మెంబర్స్ కనబడుతూ ఉంటారు. ఈజీగా కనబడతారు అంతమంది. మొత్తం లైన్లో నిలిచి మాత్రం మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి. దాంట్లో ఓన్లీ 10,000 మాత్రమే మనకు ఎస్ఎస్డి టికెట్స్ ఉంటాయి. ఎస్ఎస్డి టికెట్స్ అనేవి కొంతమందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. అందుకే తెలియని వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకు 2 days 3 days టైం పడుతుంది. అంత మెల్లగా లైన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎస్ఎస్డి టికెట్స్ ఉంటే మీకు ఇక మీరు కూర్చున్నోడు ఉండదు, పోతూనే ఉంటారు. ఇక మీరు వెళ్ళిపోతూనే ఉంటారు. ఒక 3 hours లోపల మీది కాదనుకుంటే మీకు దర్శనం అయిపోతుంది అంతే. ఈ పని చేయండి. ఒక 3 hours కాకుండా మీది కాకుండా ఎస్ఎస్డి టికెట్స్ మాత్రమే తీసుకోండి అంతే. అంటే మీరు ముందు రోజు అంటే ఈ రోజు అయితే తీసుకున్నారనుకో, ప్రెసెంట్ టుడే టికెట్స్ తీసుకుంటే నెక్స్ట్ డే మీ దర్శనం టైమింగ్స్ అనేటివి వస్తాయి. ఆ దర్శనం ఎగ్జాంపుల్ 14th రోజు మీరు దర్శనం ఎస్ఎస్డి టికెట్స్ తీసుకున్నారనుకో, మీకు దర్శనం టైమింగ్స్ అనేది 15th రోజు వస్తాయి. ఆ ఇష్యూ చేసిరనుకో, ఎగ్జాంపుల్ 12 o'clock ఆఫ్టర్నూన్ అని ఇచ్చారనుకో, మీరు 10కి 9కి ఎప్పుడైనా లైన్ కట్టవచ్చు. మీరు ఎంత తొందరగా కడితే అంత తొందరగా అయిపోతుంది. ఇదే టైం ఇచ్చారు, అదే టైంకి వెళ్ళాలి, లేకపోతే టైం దాటింది అనేది ఏముండదు. ఆ టైంలో ఆ ఇచ్చిన డేట్ రోజు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. బెటర్ తొందర కావాలి అంటే ఒక 2-3 hours బిఫోర్ ఉన్నది చాలా ఈజీగా అయిపోతుంది. ఎస్ఎస్డి టికెట్స్ అనేవి మనని ఎక్కడ ఆపరు, ఓన్లీ లగేజ్ దగ్గర మన ఫోన్స్ దగ్గర గంటల టైం వేస్ట్ అవుతుంది. మీరు మెయిన్ ఏంటంటే మళ్ళీ ఈ లగేజ్ తీసుకొచ్చుకున్నారనుకోండి, దానిలో ఫోన్లు మాత్రం నాటలో ఫోన్లు అక్కడ ఇచ్చేయాలి. లోపల కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో ఇచ్చేసుడు ఉంటుంది. మళ్ళీ లగేజ్లో మీరు పవర్ బ్యాంక్ కానీ ఇంకేమన్నా తీసుకొచ్చి ఉంటే అవిట్లను కూడా అప్పచెప్పాలి వాళ్ళకు. అవి లోపలికి తీసుకొని ఇయ్యరు. సో మీరు ఏమన్నా తీసుకొచ్చుకోవాలనుకుంటే అక్కడ అప్పచెప్పండి. లోపలనే మీరు ఎస్ఎస్డి టికెట్స్ తీసుకున్నాక క్యూ కట్టుకుంటూ పోయిన కొద్దీ మనకు అక్కడ కనిపిస్తాయి అన్నట్టు, బోర్డు మీద రాసి పెడతా ఉంటారు. చాలామంది అవుతారు అక్కడ మధ్యలో. సో అక్కడ ఫోన్లని అప్పచెప్పాలి. మీకు ఒక నెంబర్ కూడా ఇస్తారు, టోకెన్ ఇస్తారు. తర్వాత వాటిని లాస్ట్ కలెక్ట్ చేసుకోవాలి. మీకు చూపించిన కదా వీడియోలో ఎక్కడ కలెక్ట్ చేసుకున్నాం, అక్కడ కలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది, ఆ నెంబర్ చూపించేసి. సో మీరు తప్పకుండా సేమ్ ఇదే రకంగా మేము చెప్పినట్టే మీరు చేసినారు అనుకోండి, ఖచ్చితంగా మీకు ఈజీగా దర్శనం అయిపోతుంది. పెద్ద టైం కూడా పట్టదు. మేము స్ట్రగుల్ పడ్డది మీకు చెప్పాం. ఇంకా తర్వాత ఇప్పుడు చాలా ఈజీగా దర్శనం చేసుకున్నది కూడా చెప్పినాం. మాకైతే అసలు 3 hours to 6 hours మాకు ఏమంత ఇబ్బంది కూడా అనిపించలేదు. చాలా సింపుల్గా అయిపోయింది. అసలు లోపల కూడా ఎంత చూసి చూడంగానే అయిపోయింది. అసలు దర్శనం ఇంత ఈజీగా అయిపోతుందని కూడా మేము కూడా ఊహించాలి, అంత ఈజీగా అయిపోయింది. సో ఇక మీరు ఇట్లనే ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంత గైస్. ఈ మన అల్పిరి మెట్ల సిరీస్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఇక నెక్స్ట్ నుంచి ఇక మళ్ళీ మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి తిరుపతికి సంబంధించినవి. వాటిని కూడా చూడండి, చాలా ఉన్నాయి. జూ ఉంది, ఇంకా ఇక రకరకాల దేవుళ్ళే అందరివి ఉన్నాయి, మీకు వస్తూ ఉంటాయి. చూడండి ఎన్ని అంటే దాదాపు 20-30 వీడియోలు వస్తాయి. ఓన్లీ తిరుపతి అన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఎవ్వరు కవర్ చేయాలి, ఇంతగానో అన్నీ కవర్ చేసినాం. మొత్తం సిరీస్ అన్నీ వచ్చేస్తాయి తిరుపతికి సంబంధించినవి. ఇది అయిపోయిందా నెక్స్ట్ వేరే ప్లేస్కి మళ్ళీ జంప్ అవుతాం. అక్కడ కూడా మనం కంప్లీట్గా వీడియోలు చేద్దాం. మీరైతే మన ఛానల్ని ఫాలో కావండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా తర్వాత వీడియోస్ని కూడా లైక్ చేయండి, ఇంకా పాత వీడియోస్ని కూడా లైక్ చేయండి. అన్ని వీడియోలను లైక్ చేయండి. చేస్తే మన ఛానల్ మంచిగా రన్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. మీరు ఎస్ఎస్డి టికెట్స్ తీసుకున్నాక నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళకండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన దర్శనం ఏంటిదంటే వరాహస్వామి దర్శనం. ఫస్ట్ మీరు చేసుకోవాల్సిన దర్శనం వరాహస్వామి. మీరు ఎస్ఎస్డి టికెట్స్ తీసుకోండి. తీసుకున్నాక అల్పిరి మెట్లు ఎక్కండి. ఎక్కినాక నేరుగా వరాహస్వామి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి. చేసుకున్నాక మళ్ళీ డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. లైన్ కట్టండి. లైన్ కట్టేసి మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు తిరుమలకి వచ్చిండ్రంటే మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన దర్శనం వరాహస్వామి ఫస్ట్. ఎందుకంటే అది కూడా వెంకటేశ్వర స్వామి చెప్పిన మాట. నాకంటే ముందు మీరు దర్శనం చేసుకోవాల్సింది వరాహస్వామి దర్శనం అని వెంకటేశ్వర స్వామి చెప్పిండు. మేము తిరుమలకు రాకముందుకు ఫస్ట్ అనుకున్నది వరాహస్వామి దర్శనం చేసుకుందామని అనుకున్నాం. ఈ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందుకే అట్లా అనుకున్నాం, ఫస్ట్ అక్కడికి వెళ్దామని చెప్పేసి.
కానీ ఏందేమో మాకు అర్థం కాలేదు. ఎస్ఎస్డి టికెట్స్ తీసుకోలేదు, డైరెక్ట్ అల్పిరి మెట్లు ఎక్కేసి డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకుంటున్నాం. అసలు అర్థం కాలేదు మొత్తానికి అసలు ఏం చేస్తున్నాం అని. మీరు మా సిరీస్ చూసే ఉంటారు, చాలా అలసిపోయినాం. అందుకే ఆ స్ట్రెస్ వల్ల మేము అసలు మాకు మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. సో ఏం చేస్తున్నాం కూడా అర్థం కాలేదు. తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఆపిండ్రని అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు అల్పిరి మెట్లు ఎక్కారు, డైరెక్ట్గా ఇట్లా క్యూ కట్టుడు కరెక్ట్ కాదని చెప్పేసి అక్కడిని ఆపినట్టున్నారు. అందుకే నాకు ఇక ముంగడికి పోవడానికి కూడా సెట్ కాలేదు. అందుకే వెనుకకు వచ్చినాక ఆలోచించినాం, అరే అవును కదా అల్పిరి మెట్లు ఎందుకు ఎక్కినాం, అల్పిరి మెట్లు ఎక్కినాం ఓకే, కానీ దానికన్నా ముందు ఎస్ఎస్డి టికెట్స్ తీసుకోవాలి కదా. తర్వాత మళ్ళీ అల్పిరి మెట్లు ఎక్కినాక డైరెక్ట్ వరాహస్వామి దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అప్పుడు ఐడియా వచ్చింది. అవును కదా, అందుకే నా వెంకటేశ్వర స్వామి ఆపేసింది అని చెప్పేసి అప్పుడు అనుకున్నాక తర్వాత మంచిగా మైండ్కి అన్నీ గుర్తొచ్చేసినాయి. ఇక తర్వాత నుంచి మేము స్టార్ట్ చేసినాం ఇక సిరీస్ మొత్తం. ఎట్లా అంటే అల్పిరి మెట్లు ఎక్కే ముందు ఎస్ఎస్డి టికెట్స్ తీసుకున్నాం. ఫస్ట్ అల్పిరి మెట్లు ఎక్కేసినాక మళ్ళీ కిందికి వచ్చేసి ఎస్ఎస్డి టికెట్స్ దగ్గరికి వెళ్ళినాం. శ్రీనివాస నివాసానికి వెళ్ళి ఎస్ఎస్డి టికెట్స్కి లైన్ కట్టేసినాక ఎస్ఎస్డి వచ్చేసినాయి. తర్వాత మళ్ళా ఇక పైకి వచ్చేసినాం. ఇది అల్పిరి మెట్లు ఆల్రెడీ ఎక్కేసినాం కదా, మళ్ళా బస్సు వేసుకొని పైకి వచ్చేసినాక అక్కడ ఇక వరాహస్వామి దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి మళ్ళీ శ్రీనివాస దర్శనానికి వెళ్ళిపోయాం. ఇది మా ప్రాసెస్, అల్పిరి మెట్ల ప్రాసెస్ ఇది. మీరు ఈ రకంగానే చేయండి, చాలా మంచి మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం మీరు ఖచ్చితంగా పొందుతారు. ఓకే, నెక్స్ట్ వీడియో రాబోతుంది లాకర్ ఎట్లా తీసుకోవాలన్నది. మీ లగేజ్ ఏమన్నా ఉంటాయి కదా, అంటే మీరు తెచ్చుకున్న లగేజ్ మీ ఇంటి నుంచి, ఆ లగేజ్ ఎక్కడ మీరు పెట్టాలి, ఎక్కడ కరెక్ట్గా మీకు సేఫ్గా ఉంటుంది అనేది మేము ఒక వీడియో చేసినాం. ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియో రాబోతుంది, అది ఖచ్చితంగా చూడండి. చూస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, మీ లగేజ్ మొత్తం సేఫ్గా ఉంటుంది.